బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. అనుచరులతో సమావేశం అనంతరం టీడీపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఆయన వైసీపీలో చేరుతున్నట్లు మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. అదనపు సమాచారం అందించడానికి రాజేష్ టెలిఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏం జరుగుతోంది? ఆల్రెడీ రాజీనామా చేశారా? నెక్స్ట్ వైసీపీలోకి వెళుతున్నారా మాగుంట? అవును బాబు, మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. అయితే గత నెల రోజుల నుంచి చూసుకుంటే రాజీనామా చేస్తున్నారు, రేపు మాపని వాయిదాలు పడుతూనే వచ్చింది. అయితే ఆ వాయిదాలకు ఈ రోజు ముగింపు పలికారు. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి జాతీయ ఉపాధ్యక్ష పదవికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టు స్పష్టం చేశారు. కేవలం కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు మాత్రమే నేను పార్టీ మారుతున్నాను, మరి వేరే విభేదాలు పార్టీతో ఏం లేవు. పార్టీలో చేరిన ఏదైతే కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరానో ఆ రోజు నుంచి నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా నా గౌరవాన్ని ఎక్కడా భంగం కలగలేదు. నన్ను పార్టీలో బాగా ఆదరించారు. వారందరికీ కృతజ్ఞతలు. నేను పార్టీని వేయడానికి కేవలం కారణం నా కార్యకర్తలు అభిమానులు పిలుపు మేరకేను. వారి మనోభావాలు దెబ్బతినకుండా వారు చెప్పిన బాటలో నడవటమే మాగుంట కుటుంబం నిర్ణయం అనేసి చెప్పారు రానుబాబు. ఓకే రాజేష్, థ్యాంక్ యూ.